జరిగింది. రైట్, పెగాసస్ విషయంలో ఏం జరిగిందో చెప్పండి సార్. పెగాసస్ కూడా చెప్తాను సార్. డిసెంబర్ 7, 2017 అసలు ఒక 25 కోట్ల రూపాయలతో మనం కొన్ని ఎక్విప్మెంట్ కొనాలి అని చెప్పి జీవో రొటీన్ నెంబర్ 957 రిలీజ్ చేసుకున్నారు సార్. ఆశ్చర్యకరంగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మనకి తునిలో ఒక హింసాత్మకమైనటువంటి సంఘటన జరిగింది కదండి. తునిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు జరిగింది? కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు అనే ఉద్దేశంతో ఒక జరిగింది. దానికి కారణం ఏంటో తెలుసా? పెగాసిస్ అనే లాంటి ఒక ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల. అదే విధంగా గోదావరి పుష్కరాల్లో చనిపోయారు కదా కొంతమంది, 29 మంది. దానికి కారణం ఏంటో తెలుసా? పెగాసిస్ లాంటి ఒక ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల. దాంతో పాటు 20 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు చచ్చిపోయారు కదా ఫైర్ ఎన్కౌంటర్ లో. దానికి కూడా కారణం ఏందో తెలుసా? పెగాసిస్ లాంటి ఒక సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల. చెప్పట్లా. ఇప్పుడు ఇది జూన్ 21, 2018 సార్ చదువు. జూన్ 21, 2018 మన ఏబి వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్ డీజీపీ గారికి ఒక లెటర్ రాశారు. ఆర్సీ నెంబర్ 15/ADGP 2018. ఆ బుక్ లో రాశారు సార్, మన దగ్గర ఇటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి. ఒక 40 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మా అబ్బాయికి సంబంధించినటువంటి ఒక ఆర్టీ ఇన్ఫ్రా అనే ఒక టెక్నాలజీ దానికి సంబంధించిన దానికంటే నేను అవి తీసుకొస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. సో అంత డీటెయిల్ గా రాలేదు కానీ ఈ లెటర్ మాత్రం ఇది. దీని తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ప్రొక్యూర్మెంట్ యూనిట్ ఒకటి పెట్టుకొని ఆ యూనిట్ లో ఆయన ఉంటే వాళ్ళ అబ్బాయి శ్రీ చేతన్ సాయి కృష్ణ ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వచ్చి ఒక పెగాసిస్ లాంటి ఒక కొత్త అత్యాధునిక టెక్నాలజీ పైన వాళ్ళు ఒక ప్రొఫార్మా చూపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆయన చైర్ వహించాడని చెప్తున్నటువంటి కాగితం ఇది. చేతన్ సాయి గారు అక్కడ ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పడానికి కాగితం ఇది. గవర్నమెంట్ కాగితం, నాగార్జున కాగితం కాదు. దీంతో పాటు ఆసక్తికరమైన చూస్తానండి, ఏబి వెంకటేశ్వరరావు గారు తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారో, నాగార్జున యాదవో, పసుపులేటి ఈశ్వర్ గారో, కొమ్మినేని శ్రీనివాసరావు గారో, ప్రసాద్ గారో చెప్తే తప్పు. కానీ ఆసక్తికరంగా చూస్తాం వినండి. మొన్నటి దాకా డీజీపీగా పనిచేసినటువంటి ద్వారకా తిరుమలరావు గారు 19 డిసెంబర్ 2018 ఒక లెటర్ రాశారు. ఏం రాశారంటే ఈ లెటర్లో, I have not attended any meeting held with representative of said vendor and do not find their responses and clarification given in the minutes correct or adequate. The response are meaningless unless equipment is subject to the sustained field trials. I have appended my signature on page number 4 or 5. I decided to refloat the short tender. టెండర్స్ క్యాన్సిల్ చేయమని, దీంట్లో అవకతవకలు జరిగినాయి, టెండర్స్ క్యాన్సిల్ చేయమని ఇంతకు ముందు డీజీపీగా పనిచేసినటువంటి ద్వారకా తిరుమలరావు గారు, అప్పుడు ఆయన ఏడీజీ ఓపీఎస్ విభాగానికి ఉంటే ఆయన 19 డిసెంబర్ 2018 రాశారు.